హలో గైస్, దసరా వీకెండ్ 10 రోజులు హాలిడేస్. ఓజీ సినిమా, అఖండ 2 ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ 25వ తారీఖు రిలీజ్ అవుతాయి అని చెప్పేసి కన్ఫర్మ్ గా అఫీషియల్ గా రిలీజ్ చేశారు. కానీ చివర్లో అఖండ 2 పోస్ట్ పోన్ అయింది. దానికి రీజన్స్ ఏమై ఉంటాయి? ఎందుకు బాలకృష్ణ గారు పోస్ట్ పోన్ చేశారు? పవన్ కళ్యాణ్ గారి కోసమే ఈ సినిమా పోస్ట్ పోన్ అయిందా? వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓజీ వచ్చేసరికి 2023 జనవరిలో స్టార్ట్ అయింది. అఖండ వచ్చేసరికి లాస్ట్ అక్టోబర్లో స్టార్ట్ అయింది. అయితే అఖండానే ముందుగానే సెప్టెంబర్ 25 ఈ ఇయర్ సెప్టెంబర్ 25 దసరాకి వస్తున్నామని లాస్ట్ ఇయర్ వాళ్ళు అనౌన్స్ చేశారు. అయితే ఓజీ సినిమా పాలిటిక్స్ వల్ల పవన్ కళ్యాణ్ గారి డేట్ సరిగ్గా అందకపోవడం వల్ల పోస్ట్ పోన్ అవుతూ 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 లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఈ ఇయర్ సెప్టెంబర్ 25కి వాళ్ళు అనౌన్స్ చేశారు. కాకపోతే ఫస్ట్ అనౌన్స్ చేసింది అఖండ 2. లాస్ట్ మినిట్ లో అఖండ 2 పోస్ట్ పోన్ అయింది. దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అని చెప్పేసి నాకు రెండు అనిపించింది. అందులో రెండో రీజన్ వచ్చేసి వ్యాలిడ్ పాయింట్ అని నాకు అనిపించింది. ఫస్ట్ వచ్చేసి టికెట్ రేట్. ఇద్దరు హీరోల బడ్జెట్ పరంగా చూస్తే రెండు సినిమాలు బిగ్ బడ్జెట్ మూవీసే వాళ్ళ టర్మ్స్ లో. అయితే ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా కలెక్షన్స్ రావాలంటే టికెట్ హైక్ కంపల్సరీ. అందులో ఉన్న ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా రెండింటికి హైక్ వస్తుంది. అయితే జనం రెండు సినిమాలు చూసి టికెట్ హైక్ వల్ల ఒక సినిమాకి మంచి టాక్ వచ్చి ఇంకో సినిమా బ్యాడ్ టాక్ వచ్చింది అనుకో, అప్పుడు ఖచ్చితంగా రెండింటిలో ఒకటైతే దెబ్బపడుతుంది. సో దానివల్ల రిస్క్ ఎందుకని చెప్పేసి వెనక్కి వెళ్ళారని నాకు అనిపించింది. రెండో పాయింట్ వచ్చేసి వ్యాలిడ్ పాయింట్. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి 2 నెలల క్రితమే హరిహర వీరమ్మలో డిజాస్టర్ అయింది. అయితే బాలకృష్ణ గారు ఏమన్నా ఆల్రెడీ డిజాస్టర్ అయింది. లాస్ట్ 2-3 సినిమాలు కూడా ఏదో ఒక రకంగా పోస్ట్ పోన్ అవుతూ అవుతూ ఇక్కడ దాకా వచ్చినాయి. సో అది పవన్ కళ్యాణ్ గారికి ఎంతకంత మైనస్ అవ్వచ్చు. ప్రొడ్యూసర్లను దృష్టిలో పెట్టుకొని బాలకృష్ణ గారికి కావాలని చెప్పేసి డిసెంబర్కి పోస్ట్ పోన్ చేశారా అని చెప్పేసి ఒకటి అనిపిస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారికి రీసెంట్ గా ఈ కూటమి ప్రభుత్వం వల్ల కొంచెం ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడిన మాట వాస్తవమే. అయితే దానివల్ల బాలకృష్ణ గారే పవన్ కళ్యాణ్ గారి మంచి కోరి ఆ సినిమాని పోస్ట్ పోన్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఒకవేళ హరిహర వీరమల్లి కానీ సూపర్ హిట్ అయినట్లయితే ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఓజీకి ఆపోజిట్ గా అకౌంట్ డౌన్ దింపేసేవాళ్ళు. ఆల్రెడీ డబ్బింగ్ కూడా పూర్తి అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించే బాలకృష్ణ గారి సినిమాని పోస్ట్ పోన్ చేశాడని నాకు అనిపించింది. ఈ రెండిట్లో ఏది మీకు వ్యాలిడ్ అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.